మనం ఏం చేసినా సెట్ అవ్వట్లేదు. లేదా నేను ఏ పని ప్రారంభించినా కూడా నాకది కలిసి రావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు. విద్యార్థులైనా సరే నేను చదువుకుంటున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళున్నారు. వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది? లేదా వాళ్ళు ఏదైనా హోమం చేసుకుంటే మంచిదంటారా? జనరల్‌గా ఏంటి అంటే ఇక్కడ గణపతి చేసుకోమని చెప్తాం. లేదా అమ్మవారి యొక్క కళలైన అగ్ని కళలను కూడా చెయ్యొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే మన లోపల 3 ఫైర్‌లు ఉంటాయి. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ 3 ఫైర్‌లు ఉంటాయి. అవి ఏంటి అంటే 1 కామాగ్ని, 2 జఠరాగ్ని, 3 జ్ఞానాగ్ని. ప్రతి ఒక్కళ్ళకి ఉండేది కామాగ్ని. అదేంటి అంటే నేను ఇచ్చేసేయాలి, అది చేసేయాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, అన్నీ అయిపోవాలనుకుంటాం. కానీ జ్ఞానాగ్ని అది ఎలా అవ్వాలో కూడా మనకి తెలుసు. అందుకని చూడండి, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకో, మా అబ్బాయి చెప్తాడండి, చెప్పిన ప్రతి ఒక్క ప్లాను ఎవరైనా చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, వీడికి వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. ఇది జనరల్గా వింటూ ఉంటాం. కానీ వాడి దగ్గర లేనిది ఏమిటి, ఉపయోగించుకున్న వాడి దగ్గర ఉన్నది ఏంటి అది మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇక్కడ నిజం ఏమిటి అంటే రెండో అగ్ని ఉంది. అది ఏంటి అంటే జఠర అగ్ని అని అంటారు. మీరు ఎప్పుడైనా చూస్తే అది కడుపులో ఉంటుందండి. ఆ గంట కొట్టిన జఠరాగ్ని కొడుతుంది అంటే ఆకలి వేస్తుంది అని అర్థం. ఇక్కడ ఆకలి అంటే అర్థం ఏమిటి అంటే తపన. వాడికి మనకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి అంటే కామాగ్ని అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి అన్న ఐడియా కూడా, ఎందుకంటే మనకి ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, కోరిక వచ్చిందో, దాన్ని ఎలా చేయాలి అన్న ప్లాన్ కూడా మనం బాగానే వేసేసుకుంటాం. అంటే జ్ఞానాగ్ని కూడా ఉంది. మధ్యలో మనకి కోల్పోయింది ఏంటి అంటే ఆకలి. ఆకలి అంటే ఏంటంటే తపన. అంటే అది చెయ్యాలి 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 అని మనకు అనిపించలేదు. దాని మీద కూర్చుంటే కదా పని అవుతుంది. ప్లాన్ చేస్తే పని అవుతుందా? అందుకని ఆ రెండో అగ్ని ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అప్పుడు మన లైఫ్లో సెట్ అయిపోతాం. అది రాలి అంటే అందుకని గణపతి చేయమని చెప్పడం కానీ, గణపతి అయినా చేయొచ్చు, లేదా ఏ మంత్రం చేసినా సరే. అన్నిటికంటే బెస్ట్ అయితే అగ్ని యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా ఈ 3 ఫైర్లు మనలో సమానంగా ఉండి అప్పుడు మనం అనుకున్న ప్రతి, ఎందుకంటే జనరల్గా మనిషికి ఇష్టం లేనిది ఏంటంటే కష్టపడడం. అన్నీ ఎలా వచ్చేయాలి, వెంటనే వచ్చేయాలి. కానీ ఆ వెంటనే రావడం అనేది అసలు అసంభవం అని మనకి బోల్డ్ అన్ని నిరూపిస్తాయి ప్రకృతిలో. ఎందుకు అంటే మీరు ఒక విత్తనం వేశారనుకోండి, చెట్టు వెంటనే వచ్చి ఫ్రూట్ వెంటనే, ఫ్లవర్ వెంటనే వచ్చేస్తుందా? రాదు. ఒక 5 ఏళ్ళు దాన్ని పెంచితే ఫ్లవర్స్ వస్తాయి, ఒక 15 ఏళ్ళు పెంచితే దానికి కాయలు వస్తాయి. ఇది నిజం కదా? అంటే అర్థం ఏమిటి అంటే మనం అంత బాగా శ్రమ పడితేనే ఆ చెట్టుకి పళ్ళైనా కాయలైనా కాసుకోగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే రాళ్ళు ఉంటాయి. ఆ రాయిని చాలా గట్టిగా సుత్తితో కొట్టుతారు. కొట్టిన తర్వాత దాన్ని శిల్పం కింద చేశారు. శిల్పం కింద చేసి దానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేయగానే దాని అమ్మవారు అని చెప్పి, లేకపోతే శివుడనో లేకపోతే వెంకటేశ్వర స్వామనో మనం ఏం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. కానీ అదే నేను సుత్తితో దెబ్బలు తిన్నని ఒక రాయి ఎక్కడో పక్కన పడుకుందనుకోండి, రోజు దాని మీద ఏం కొడతాం, కొబ్బరికాయలు కొడతాంట. అంటే ఒక్కసారి దెబ్బతింటే పూజ తింది. అంటే ఏంటంటే కష్టపడితే వచ్చే సుఖం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవతల అంటే కొన్ని రోజులు వాళ్ళు చూడండి సుత్తితో కొట్టారు, ఒక 3 నెలలో 6 నెలలో ఎంతో ఆ శిల్పం అయ్యే వరకు. కానీ ఆవిడ దేవతల పూజలు అందుకుంటుంది. కానీ ఈ రాయి రోజు దెబ్బలు తింటుంది బతికున్నంతకాలం, దానికి తెలియట్లేదు అంతే. అంటే కొంచెం శ్రమ పడితే వచ్చే ఫలితం అంత అందంగా ఉంటుంది. అదే నేను శ్రమ పడను అనుకుంటే రోజు దెబ్బలు తింటాం కానీ తింటున్నట్టు మనం గ్రహించలేం. కానీ ప్రతి క్షణం కష్టపడతాం. కానీ ఇప్పుడు కష్టపడ్డాం అనుకోండి కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చి ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది కావాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అంటే ఈ అగ్ని వల్ల మనకు అంత, అంటే ఆ అగ్ని కనుక మారితే మనకు వచ్చేది అది, అంటే నాకు ఎంత అందంగా, నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది అన్నది అర్థమవుతుంది. అంటే కొంచెం కష్టపడితే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అసలు నేను కష్టపడను, ఆనందంగా ఉన్నాను, దానికి ఏం లేదమ్మా, చదువుకో అన్నావు అనుకో పిల్లలకి నచ్చదు. అదే టీవీ చూడన్నారనుకో హ్యాపీగా నచ్చుతుంది. ఎందుకు, టీవీలో ఇమీడియట్గా హ్యాపీనెస్ వస్తుంది. చదవాలంటే మీరేం చేయాలి, ఫోకస్గా దానిపైన కూర్చుని చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ కష్టం విలువ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే 21 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది.
ఏదైనా సాధించిన నేనేం తర్వాత. సాధించాను అని. అది అర్థం అవ్వాలి అంటే మాత్రం ఈ 21 ఇయర్స్ కష్టపడాల్సిందే. అంతే. అది అక్కడ తేడా.